థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య గొడవేంటి? దశాబ్దాల తరబడి వీరి మధ్య సాగుతున్న ఈ గొడవలకు కారణమేంటి? ప్రస్తుతం ఈ వివాదం ఎందుకంత తీవ్రతరం దాల్చింది? భారతీయుల కోసం జారీ అయిన అడ్వైజరీ ఎలాంటిది? అసలు ఈ ఘర్షణ ఎలా చెలరేగింది? ఇరు దేశాల మధ్య చిన్న చిన్న విషయాలు కూడా ఎంతటి వివాదానికి దారితీస్తాయో ఇప్పుడు చూద్దాం. థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య దశాబ్దాల తరబడి జరుగుతున్న వివాదం కాస్త ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చినట్టు కనిపిస్తోంది. దీంతో భారతీయుల కోసం ఒక అడ్వైజరీ జారీ అయింది. ఇందులో ఏముందని చూస్తే, భారత పౌరులు థాయిలాండ్లోని 7 ప్రావిన్స్లపై ప్రయాణం చేయవద్దని శుక్రవారం నాడు థాయిలాండ్లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. అంతేకాదు, మార్గదర్శకాల కోసం థాయ్ అధికారుల సహకారం కోరవచ్చని కోరింది. ట్రాట్, సురీన్, సిసాకెట్, బురిరామ్, సా కవావు, చందాబురి, బువోన్ రచ్చాత అనే ప్రావిన్స్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు థాయ్ తాత్కాలిక ప్రధాని విజయాచే సైతం ఆయా ప్రావిన్స్లలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ప్రాచీన దేవాలయాల చుట్టూ ఉన్న భూభాగంపై ఆధిపత్యం కోసం కొన్నేళ్లుగా ఈ 2 దేశాల మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకీ అవేంటో చూస్తే, ప్రీ విహార్, తమోంతోన్, తమ్యున్తోన్ దేవాలయాలు. ఇవి తమవని 2 దేశాల మధ్య గొడవ జరుగుతూనే ఉంది. అయితే అంతర్జాతీయ న్యాయస్థానంలో కంబోడియాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అప్పటి నుంచి థాయిలాండ్ అభ్యంతరాలు చెబుతూనే ఉంది. మే నెలలో కంబోడియా సైనికుడిని థాయ్ సైన్యం కాల్చి చంపింది. నాటి నుంచి ఇరు దేశాల సరిహద్దు వాతావరణం వేడెక్కింది. అయితే ఈ పరిస్థితిని చల్లార్చేందుకు థాయ్ ప్రధాని షినవాత్ర కంబోడియా మాజీ ప్రధాని హున్ సెన్ తో రాయబారం చేయబోయారు. ఈ సమయంలో ఆమె అంకుల్ అని సంబోధిస్తూ మాట్లాడిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఈ పరిణామంపై థాయ్ ఆర్మీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చెప్పింది. దీంతో ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే ఆ అంశంపై అక్కడి కోర్టు విచారణకు ఆదేశించింది. షినవాత్రను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జూలై 3న విజయాచే థాయ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. జూలై 23న ఒక ల్యాండ్ మైన్ పేలడంతో థాయ్కి చెందిన 5 సైనికులు గాయపడ్డారు. దీంతో థాయ్ తన F-16 యుద్ధ విమానాలతో కంబోడియాపై బాంబుల వర్షం కురిపించింది. ఘర్షణ మరింత తీవ్రతరమైంది. ఇరు దేశాలకు చెందిన 14 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ ఘర్షణ కారణంగా సరిహద్దుల్లోని వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. థాయ్, కంబోడియన్ దేశాలు ప్రస్తుతం సరిహద్దుల్లో వైమానిక దాడులు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ 2 దేశాల మధ్య రాయబారుల ఉపసంహరణ వరకు వచ్చింది వ్యవహారం. ఇంతకీ ఈ ఘర్షణలు ఎప్పుడు చెలరేగాయో చూస్తే, తామియోమ్ తామ్ ఆలయానికి దగ్గరలో గురువారం తెల్లవారుజామున మొదలైంది. థాయ్ సైనిక స్థావరాలకు దగ్గర కంబోడియా దళాలు వైమానిక నిఘా కోసం డ్రోన్లను మోహరించాయి. దీంతో ఈ ఘర్షణ చెలరేగినట్టు చెబుతుంది థాయ్ ఆర్మీ. తమ సైనికులు చేసిన యత్నాలు విఫలమయ్యాయని, దీంతో ఇరు వర్గాల మధ్య భారీ కాల్పులు మొదలైనట్టు చెప్తున్నారు. ఆర్పీజీలతో కూడిన కంబోడియన్ యూనిట్లు రెచ్చగొట్టిన తర్వాత తమ దళాలు ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపాయని అంటుంది థాయ్ ఆర్మీ. మరోవైపు థాయ్ తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తుంది కంబోడియా. థాయ్ 4వ నెంబర్ హెచ్చరిక జారీ చేసింది. దీంతో ఉమ్మడి సరిహద్దులోని అన్ని చెక్ పోస్టులు మూసివేశారు. 86 గ్రామాల నుంచి సుమారు 40,000 మంది థాయ్ పౌరుల్ని ఖాళీ చేయించారు. అసలేంటి థాయ్ కంబోడియా గూడుల గొడవ? ఎందుకిలా జరుగుతూ వస్తుంది? ఈ దేశాల మధ్య ఘర్షణలకు ఒక హిందూ దేవాలయం కారణమా, లేక ఫ్రెంచ్ దేశం తయారు చేసిన మ్యాప్ ప్రధాన రీజన్ గా మారిందా? అసలేంటి ఈ వివాదపు పూర్తి వివరాలు? లెట్స్ వాచ్. థాయ్, కంబోడియా మధ్య వలస రాజ్యాల యుగం నుంచి వివాదాలున్నట్టు తెలుస్తుంది. 1962లో ఐసీజే కంబోడియాకు అనుకూల తీర్పునిచ్చింది. థాయ్ దళాలను ఉపసంహరించుకోవాలని, ఆపై 1954 తర్వాత దోచుకున్న కళాఖండాలను తిరిగివ్వాలని థాయ్ని ఆదేశించింది ఐసీజే. ఈ తీర్పు 1907లో ఫ్రెంచ్ గీసిన మ్యాప్ ని బేస్ చేసుకుని ఇచ్చింది. ఈ ఆలయాన్ని ఫ్రెంచ్ రక్షిత కంబోడియాలో ఉంచింది. ఆనాటి థాయ్ ఈ మ్యాప్ ను అంగీకరించింది, కానీ తర్వాతి కాలంలో అడ్డం తిరిగింది. అప్పట్లో ఒప్పుకొని తర్వాతి కాలంలో కుదరదని థాయ్ చెప్పడాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం కూడా తీవ్రంగా తప్పుపట్టింది. 2011, 2013లోనూ ఘర్షణలు జరిగాయి. వీటి కారణంగా 20 మంది వరకు చనిపోయారు. ఈ సందర్భంగా ఐసీజే తన తీర్పును మరింత స్పష్టం చేసింది. ఆలయంపైనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా కంబోడియాకు హక్కులున్నట్టు తేల్చి చెప్పింది. అంతేకాదు, ఈ ప్రాంతంలోని థాయ్ బలగాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది.
ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వానికి ప్రధాన కారణం తామియం తామ్ ఆలయం. డాంగ్రక్ పర్వతాల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కైమర్ హిందూ ఆలయ సముదాయంలో 3 ప్రధాన ఆలయాలున్నాయి. అవి టాయుమెన్ తామ్, టాయుమెన్ టోట్. టాయుమెన్ తామ్ ఆలయం దక్షిణం వైపు ఒక అభయారణ్యం ఉంది. ఇది తూర్పు ముఖంగా ఉన్న కైమర్ దేవాలయాలకు భిన్నమైనది. స్వయంభూ లింగం ఈ ఆలయ గర్భగుడిలో కొలువై ఉంది. ఇదే ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఘర్షణకు కారణంగా తెలుస్తోంది. ఫిబ్రవరిలో కాంబోడియా సైనికులు ఈ ఆలయంలో తమ జాతీయ గీతాన్ని ఆలపించారు. దీంతో తాయ్ దళాలు తీవ్ర ఆగ్రహవేశాలకు గురై ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సమయంలో 1863లో కంబోడియాపై ఫ్రెంచ్ డిఫెన్స్ క్యాంప్ స్థాపించింది. ఇరు దేశాల సరిహద్దుల విషయంలో ఫ్రాన్స్, తాయ్ మధ్య 1904 నుంచి 1907 మధ్య వరకు అనేక ఒప్పందాలు, సంతకాలు జరిగాయి. ఫ్రెంచ్ సర్వేయర్లు వాటర్ షైడ్ లైన్ల ఆధారంగా మ్యాప్లను రూపొందించారు. కానీ ప్రీహ్ విహార్ వంటి సాంస్కృతిక కేంద్రాల విషయంలో మినహాయింపునిచ్చింది. ఈ పాశ్చాత్య సరిహద్దులే ప్రాంతీయ ఘర్షణలకు కారణమయ్యాయంటారు ఆగ్నేయాసియా చరిత్రకారులు. యూరోపియన్ కార్టోగ్రఫీ ఆధారంగా ఫ్రెంచ్ తయారు చేసిన మ్యాప్లు కంబోడియాకు ఒక ప్రత్యేక జియోబార్డ్నిచ్చినట్టు భావిస్తారు. దీని ద్వారా చూస్తే వివాదాస్పద ప్రీహ్ విహార్ ఈ సరిహద్దుల్లో ఉంది. అయితే తాయ్ ఈ వ్యవహారంలో తరచూ ఏదో ఒక గొడవ చేస్తూనే వస్తుంది. 2008లో ప్రీహ్ విహార్ అనే ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో భాగం చేసింది. ఈ విషయంలో కంబోడియా విజయం సాధించింది. ఈ విషయంలోనే తాయ్ తిరిగి తన వ్యతిరేకతను వ్యక్తపరిచింది. ఈ విషయంలో ఫెయిల్ అయిన నాటి నుంచి తాయ్ విదేశాంగ మంత్రి నొప్పడాన్ పట్టామా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే సంవత్సరం ఆలయం సమీపంలో ఘర్షణలు చెలరేగి ఇరువైపులా సైనికులు మరణించారు. ఒక హిందూ ఆలయం కోసం 2 బౌద్ధ దేశాలు యుద్ధం చేసుకోవడం ఇక్కడ కీలకంగా మారింది. ప్రీహ్ విహార్ ఒక హిందూ ఆలయం. 11వ శతాబ్దంలో కైమర్ సామ్రాజ్య హయాంలో నిర్మించిన ఈ అద్భుతమైన హిందూ ఆలయం డాంగ్రిక్ పర్వత శ్రేణులపై 525 మీటర్ల ఎత్తైన శిఖరంపై వెలిసింది. ఈ ఆలయం కైమర్ ఆర్కిటెక్చర్ శైలిలో ఉంటుంది. హిందూ పురాణాల్లోని మేరు పర్వతం ద్వారా క్షీరసాగర మదన దృశ్యాలను సూచిస్తుంది ఇక్కడి శిల్పకళా చాతుర్యం. ఈ ఆలయం విషయంలో ఇప్పటి వరకు జరిగిన కీలక ఘట్టాల విషయానికి వస్తే 1941 రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో థాయిలాండ్ ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకుంది. 1954లో కంబోడియా స్వాతంత్రం తర్వాత కూడా థాయిలాండ్ ఈ ఆలయం తమదేనని వాదించింది. 1962లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ ఆలయం కంబోడియాకు చెందిందని తీర్పిచ్చింది. 2008, 2011 మధ్య యునెస్కో గుర్తింపు తర్వాత ఆలయం చుట్టూ 4.6 చదరపు కిలోమీటర్ల సరిహద్దు భూమిపై వివాదం తీవ్రమై సైనిక ఘర్షణలకు దారితీసింది. ఈ సమయంలో మొత్తం 28 మంది మరణించారు. 2013లో ఐసీజే ఆలయం చుట్టూ ఉన్న ప్రధాన భూభాగం కంబోడియాకు చెందిందని తిరిగి స్పష్టం చేసింది. అంతేకాదు థాయిలాండ్ ను సైనిక ఉపసంహరణకు ఆదేశించింది. ఈ హిందూ ఆలయం కైమర్ వారసత్వ సంపదగా కంబోడియా భావిస్తే తాయ్ తమ జాతి వారసత్వ సంపదగా పరిగణిస్తుంది. 2 దేశాల్లోనూ ఇదొక పర్యాటక ప్రధాన ఆకర్షణ. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక చారిత్రక ఆలయ ఆకర్షణ కోసం ఇరు దేశాలు ఎన్నోసార్లు సంఘర్షించాయి. వీటి కారణంగా ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఇరు దేశాలకు చెందిన సైనికులు మరణించడం గమనార్హం. మరి ఈ సంఘర్షణలు ఆగే దారేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.